మా ఎమ్మెల్యే గారు వచ్చేసి భాష్యం ప్రవీణ్ గారు. మా ఎమ్మెల్యే గారు మాకు ఏదన్నా చిన్న సమస్య వచ్చినా కానీ పరిష్కరించడానికి ముందంజలో ఉంటారు. మా ఊరికే కాకుండా మాకు దగ్గరలోనే మేము ఆల్రెడీ అమరావతి రాజధాని పరిధిలో ఉన్నామండి. మాకు రాజధాని వచ్చేపాటికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. అయితే రాజధాని పనులనేది ఏదో దూర ప్రాంతాల్లో ఉన్నోళ్ళకి ఇప్పుడేందంటే వేరే వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నట్టుగా అక్కడ ఏమీ లేదు, అక్కడ అన్నీ మునిగిపోతున్నాయి, వరదలు, వాగులు, వంకలు అని అంటున్నారు. అక్కడ ఏం పనులు జరగట్లేదని కొంతమంది విమర్శిస్తున్నారు. కాకపోతే ఏందంటే మేము రాజధాని ఏరియాలో ఉంటున్నాము. అతి సమీపంలో మేమేందంటే అటునుంచే మా రాకపోకలు, ప్రయాణాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మేము దగ్గరుండి చూస్తున్నామండి. ఎంతో అసలు ఆ వర్క్స్ అనేది, ఆ పనులనేది రాత్రింబగళ్ళు కూడా అద్భుతంగా జరుగుతుంది. ఆ రోడ్లు కానివ్వండి, అది ఇంకొక 5 సంవత్సరాలు బాబుగారు గనక ఉంటే ఈ అభివృద్ధి అనేది ఇప్పుడు మనం అంతే అనుకుంటామండి. ఏందంటే ఒక బిల్డింగ్ కట్టాలంటేనే మనకి గ్రౌండ్ లెవెల్ నుంచి ఏది ఒక చిన్న బిల్డింగు మన ఇల్లు, సొంత ఇల్లు కట్టుకోవాలంటేనే అనేక రకాలైన ప్లానింగు, అనేక రకాలైన కావాల్సొస్తాయి. అలాంటిది ఒక ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలంటే బాబుగారు ఎంతో విజన్‌తో ముందుకెళ్తున్నారు. దానికి మనం ఏందంటే మనం ఏం చేయాల్సిన పని లేదు. ఆయనకి సహకరిస్తే రాబోయే తరాల్లో ఇంకొకసారి ఆయనకు అవకాశం ఇస్తే అద్భుతమైన రాజధాని నిర్మిస్తారు. అదేదో ఆయన కోసం కాదు, లేకపోతే ఆయన భవిష్యత్తు కోసం కాదండి. ఆయన ఏందంటే ఈ రకంగా ఇంత కష్టపడుతున్నారంటే మన పిల్లల భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం బాబుగారు కష్టపడుతున్నారు. కాబట్టి దానికి మనం చేయాల్సింది ఏందంటే మనమేం కష్టపడేదేం లేదు. అసలు ఓటు ద్వారా మనం గనక ఆయనకు ఇంకొక అవకాశం ఇస్తే మన భవిష్యత్తు గురించి ఇక మనం భయపడాల్సిన పని లేదు.